మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే పథకాలు ఎలా రద్దవుతాయి? అంటే బీఆర్ఎస్ని గెలిపిస్తే పథకాలన్నీ రద్దు చేస్తారని జూబ్లీ హిల్స్ ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తున్నావా, లేదా ప్రభుత్వంలో మీరు లేరు అనుకుంటున్నావా? జూబ్లీ హిల్స్ ప్రజలారా ఆలోచించండి. మీరు ఓటు వేయకపోతే పథకాలు రద్దు చేస్తామని మిమ్మల్ని ముఖ్యమంత్రి బెదిరిస్తున్నారు. బెదిరింపుల ముఖ్యమంత్రికి భయం రావాలంటే, చక్కగా ఉన్న పథకాలు అమలు చేయాలంటే బీఆర్ఎస్ని గెలిపించండి. ఇవాళ బీఆర్ఎస్ ఓటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, మనం పనిచేసుకుందాం, పేదోళ్ళకు పనిచేస్తాం. పోనీ నా ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ఓటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, మనం పనిచేసుకుందాం, పేదోళ్ళకు పనిచేస్తాం. పోనీ నా ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ఓటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, మనం పనిచేసుకుందాం, పేదోళ్ళకు పనిచేస్తాం. పోనీ నా ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ఓటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, మనం పనిచేసుకుందాం, పేదోళ్ళకు పనిచేస్తాం. పోనీ నా ప్రభుత్వం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.